మొన్న విజయవాడ మునిగినటువంటి బుడమేరు ముంపుకు కారణం ఏంటి? ఉప్పుటేరు ప్రవాహం స్పీడ్ లేకపోవడం. ఉప్పుటేరు ఎందుకు స్పీడ్గా లేదు? ఉప్పుటేరు నీరు కొల్లేరులోకి వెళ్ళాలి, కొల్లేరులోకి క్లోజ్ అయిపోయి ఉండటం. కొల్లేరు ఎందుకు క్లోజ్ అయిపోయింది? ఎక్కడికక్కడ అక్రమంగా నిర్మించినటువంటి చేపల చెరువుల కారణంగా నాశనమైంది. అక్కడికి నీళ్లు పోయే ప్రవాహం, కొల్లేరులో నుంచి సముద్రంలోకి పోవాల్సిన ప్రవాహం పోనప్పుడు అక్కడ స్టాగ్నేట్ అయితే ఉప్పుటేరు స్టాగ్నేట్ అవుతుంది. ఉప్పుటేరు స్టాగ్నేట్ అయితే బుడమేరు వాటర్ పోవడానికి ప్రాబ్లం. అందుకని 10 రోజుల పాటు వరదల్లో ఉండాల్సి వచ్చింది విజయవాడ పౌరులు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే తమ స్వార్థంతో కొల్లేరు అనేటటువంటి తీపి నీటి చెరువుని కాస్త చేపల చెరువులుగా మార్చేసినటువంటి దౌర్భాగ్యం. ఆ చేపల చెరువులని అడ్డుపెట్టుకుని రాజకీయ నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. రూపాయలు కాదు, 2 కాదు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఇవాళ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు బ్రతికేసింది, సంపాదించింది, తిన్నది, దోచుకు తిన్నది ఏంటంటే అక్కడ కొల్లేరు మీదనే. అక్రమంగా నిర్మించినటువంటి చేపల చెరువులు, వాటికి ఎకరాకి 30,000 రూపాయలు చొప్పున నీళ్ళు పెట్టుబడి పెట్టడం, ఆ తర్వాత వచ్చే లాభంలో వాటాలు తీసుకోవడం అన్నటువంటిది దశాబ్దాలుగా జరిగిపోతుంది. దానివలన ఆ కొల్లేరు అనేటటువంటి చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో రాసినటువంటి తీపి నీటి చెరువు కాస్త చేపల చెరువులుగా మారిందన్నటువంటి నిజం ఎప్పుడో చచ్చిపోతుంటే సుప్రీంకోర్టు ఆ నిజాన్ని వెలికి తీసి 2006 సంవత్సరంలో ఆ నీటి ప్రవాహం ఆగడానికి వీల్లేదు అంటే 2 కాంటూర్లో ఈ ప్రాబ్లం ఉందంటే, కాంటూర్ అంటే కంతనాలి, లేదంటే కనుక ఒక కాలువ అనాలన్నమాట. వాటిని కూడా అంటే సముద్రంలోకి వెళ్ళే నీటి ప్రవాహపు దారులు కూడా మూసిపడేసినటువంటి సిచ్యువేషన్లో దాన్ని క్లియర్ చేయాల్సిందేనని చెప్పి సుప్రీంకోర్టు తేల్చి చెప్పి ఆ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్కి, వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్కి ఒక ఆదేశాలు ఇచ్చింది. 45 రోజుల లోపల కనుక మీరు ఆపరేషన్ కొల్లేరు పూర్తి చేసి అక్రమంగా ఆక్రమించినటువంటి చెరువుల్ని కనుక కూల్చేయకపోతే, నీటి ప్రవాహం సక్రమంగా లేకపోతే మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తామని ఆదేశించింది. దాంతో కంగారు పడ్డ వాళ్ళిద్దరూ ప్రభుత్వంతో చెప్తే ప్రభుత్వం కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చేయడానికి కిందకెళ్తే ఆ కొల్లేరు చెరువుల మీదన, కట్టల మీదన ఆడవాళ్ళని, వృద్ధులని, చిన్నపిల్లల్ని పడుకోబెట్టి మీరు చేస్తే మేమందరం చచ్చిపోతాం, కావాలంటే మీరు కోర్టుకు ఏదో చెప్పుకోండి, మా బతుకుల కంటే మీ పర్యావరణం ముఖ్యమా, మీ పక్షులు ముఖ్యమా అంటూ నాటకాలు ఆడారు. అయితే చివరికి ఎవరైతే ఆ చెరువులకి ఫండింగ్ చేసే వాళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయమని చెప్పి కోర్టు చెప్తే వాళ్ళ ఆస్తులు కూడా సీజ్ చేసేయమని చెప్పింది కోర్టు. దాంతో అప్పుడు ఆ ప్రక్రియ ప్రారంభించారు 4-5 సంబంధించినటువంటిది. దాంతో అప్పుడు కంగారుపడి వాళ్ళందరూ వాళ్ళంతటా వాళ్ళే ఆ చెరువులు పగలకొట్టి ప్రభుత్వం చేతికిచ్చారు. దాన్నే ఆపరేషన్ కొల్లేరు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ కొల్లేరు చెయ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. అప్పుడు సెట్ అయిన కొల్లేరుని మళ్ళీ కబ్జా చేసినటువంటి నేపథ్యంలో ఈ సరస్సులోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో చిన్న పెద్ద చేపల చెరువుల్ని నిర్దిష్ట గడువులోగా క్లియర్ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ధ్వంసం చేయమని 100 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో ఉన్న చెరువుల్ని 15 రోజుల్లోపు, మిగిలిన చెరువుల్ని 2006 మే 31 తొలగించాలని కేంద్ర సాధికార సంస్థ CEC 2006 మార్చి 20 ఇచ్చిన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ నివేదికలోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. చేపల పెంపకంలో ఉపయోగించే చెరువుల రవాణాను నిలిపేయాలి. చేపల చెరువులను ధ్వంసం చేసే కార్యక్రమం 2006 ఏప్రిల్ 20 నుంచి మొదలు పెట్టాలని 2006 ఏప్రిల్ 10 సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందుకున్న కోర్టు దిక్కని చర్యలు తీసుకోవాలని ఒక పిటిషన్ దాఖలైంది. RTI కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 15,339 ఎకరాలు వివిధ వ్యక్తుల నియంత్రణలో ఉన్నట్టు అమికస్ క్యూరీ తెలిపారు. సరస్సు 901 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అందులో 308 చదరపు కిలోమీటర్లు మాత్రమే ప్రస్తుతం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కింద నోటిఫై చేసినట్టు చెప్పారు. 6,908 హెక్టార్లలో ఆక్వాకల్చర్ ఉంది. ప్రస్తుతం కోర్టు ముందుంచిన సమాచారం ప్రకారం చెరువు గట్ల నిర్మాణం వల్ల సరస్సులో సహజ నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. కలెక్టర్ అనుమతులతోనే భారీగా పెట్టుబడులు పెట్టి చేపల చెరువులు ఏర్పాటు చేసుకున్న వారి ప్రయోజనాలు రక్షించాలని వినతిని కోర్టు తిరస్కరించింది. వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు నీటి ప్రవాహాన్ని మళ్లించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లోపల బయట నీటి మట్టాన్ని తగ్గిస్తున్నాయి. వాటిని పూర్తిగా నిషేధించాలి. కోర్టు ఉత్తర్వుల అమలును వ్యతిరేకిస్తున్న రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించి వాళ్ళకి అవగాహన కల్పించాలి. డిసెంబర్ 11 సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి 3 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైన డిజిటల్ మ్యాప్లతో చిత్తడి నేల సరిహద్దులను క్షేత్రస్థాయిలో ఖరారు చేయాలి. ఆక్రమణను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది చెప్పాలి. చిత్తడి నేలను సరిగా సంరక్షించడం లేదని కోర్టుకు సమర్పించిన ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించింది.